ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఒక క్యాండిల్ చూసి మార్కెట్లో ఏం జరుగుతుందో సెకండ్స్లో చెప్పేస్తారు. ఎలా? సీక్రెట్ ఏంటి అంటే క్యాండిల్ స్టిక్ అనాటమీ. ఒక క్యాండిల్లో ఉన్న ఓపెన్, హై, లో, క్లోజ్ అంటే ఓహెచ్ఎల్సీని అర్థం చేసుకుంటే మార్కెట్ స్టోరీ ఈజీగా రీడ్ చేయొచ్చు. మరి ఎలా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రతి క్యాండిల్ స్టిక్ ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్లో మార్కెట్లో ఏం జరుగుతుందో మనకి చూపిస్తుంది. అది 1 మినిట్ అయినా, 5 మినిట్స్ అయినా, 1 అవర్ అయినా లేదా 1 డే అయినా కావచ్చు. ప్రతి క్యాండిల్లో 4 ఇంపార్టెంట్ ప్రైసెస్ ఉంటాయి. వీటినే ఓహెచ్ఎల్సి అంటారు. ఓ అంటే ఓపెన్ ప్రైస్ అంటే ఆ టైం పీరియడ్లో స్టార్ట్ అయిన ప్రైస్ అన్నమాట. హెచ్ అంటే హై ప్రైస్, ఆ టైం పీరియడ్లో మార్కెట్ రీచ్ అయిన హైయెస్ట్ ప్రైస్. ఎల్ అంటే లో ప్రైస్, ఆ టైం పీరియడ్లో మార్కెట్ రీచ్ అయిన లోయెస్ట్ ప్రైస్. ఆ టైం పీరియడ్ ఎండ్ అయ్యేసరికి ఫైనల్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షేర్ వాల్యూ 1500 దగ్గర ఓపెన్ అయింది. డేలో 1540 హైయెస్ట్కి వెళ్ళింది, 1490 లోయెస్ట్కి వచ్చింది. ఫైనల్లీ 1530 దగ్గర క్లోజ్ అయింది అనుకోండి. ఈ 4 ప్రైసెస్ కలిసి ఒక క్యాండిల్ స్టిక్ ని క్రియేట్ చేస్తాయి. ఒక క్యాండిల్ చూస్తే ఆ టైం పీరియడ్ లో మార్కెట్ జర్నీ మొత్తం మనకి అర్థమవుతుంది. కాబట్టి ఓహెచ్ఎల్సి అనేది క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ కి ఫౌండేషన్. ఓపెన్ ఎక్కడైంది, హై ఎంత, లో ఎంత, క్లోజ్ ఎక్కడైంది అని తెలిస్తే క్యాండిల్ ని ఈజీగా రీడ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో క్యాండిల్ స్టిక్ లో ఉన్న రియల్ బాడీ అండ్ విక్స్ అంటే ఏంటి, అవి బయస్ అండ్ సెల్లర్ స్ట్రెంత్ ని ఎలా చూపిస్తాయో మనం తెలుసుకుందాం. మార్కెట్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. లెర్న్ స్మార్ట్, థింక్ లాంగ్ టర్మ్. నేను సివిరియస్ట్ అడ్వైజర్ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.